శ్రీ మహాగణపతయే నమః. మహాలక్ష్మీదేవ్యే నమః. శ్రీ బంగారు మాతాయ నమో నమః. ఓం త్రిమాత్రే నమః. జగన్మాత్రే నమః. ఆది పరాశక్త్యే నమో నమః. జై దుర్గా భవానీకి జై. జనులందరికీ ఆ దివ్యమైన ఆ విజయవాడ కనకదుర్గాదేవి యొక్క దివ్యమైన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనచ వాచ కర్మన మీ చల్లై భవాని వేడుకుంటున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉన్నంత మేరను ఆ అమ్మవారి యొక్క దీక్షను 9 రోజులు అంటే నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న మేర నవరాత్రి 9 రోజులు కూడా ఆ స్వామి అమ్మవారి యొక్క దీక్షను తీసుకొని ఆ తల్లి యొక్క కరుణ కృపకు పాత్రలు అవుతారని మనసా వాచా కర్మణ చల్లేశ్వరం వేడుకుంటున్నాడండి. అమ్మవారిని ఎవరైతే నమ్ముతారో ఆ తల్లి యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉంటాయని మనసా వాచా కర్మణ మనసా వాచా కర్మణ ఆ యొక్క పెద్దల యొక్క నిర్ణయం స్వామి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గురించి ఎన్నెన్నో చెప్పారు. ఆ తల్లి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందిన వారు కూడా ఆ అమ్మవారి గురించి చాలా చాలా గొప్పగా ఎన్ని యుగాలు కలియుగంలో ఆ అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొంది ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు పాత్రలు అవుతారని మనసా వాచా కర్మణ ఈ చల్లై భవాని వేడుకుంటున్నాడండి. అలాగే ఈ యొక్క నవరాత్రుల ప్రారంభము 3వ తారీఖు అంటే 10వ నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 12వ తారీఖు దసరాతో ముగింపు అవుతుంది. 9 రోజులు కూడా మీ శక్తి కొలది అమ్మవారికి ప్రతిరోజు నిత్యము ఉదయం తెల్లవారి వేకోజన స్నానం చేసి చక్కగా సూర్యోదయం ముందు ఆ అమ్మవారి యొక్క మనకి తెలిసిన నామస్మరణ జై భవాని జై అనుకుంటూ ఆ అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపించుకొని అలాగా సాయం సంధ్యలో కూడా ఆ పూజా కార్యక్రమం చేసి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని మనసా వాచా కర్మణ ఈ చల్లేశ్వరం వేడుకుంటున్నాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఈ యొక్క తపనతో స్వామి జై దుర్గా భవానీకి జై. దుర్గా భవానీకి జై. దుర్గా భవానీకి జై.